రాత్రి సమయం. ఇక నిర్మానుష్యమైన దట్టమైన చీకటిలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు, మోహన్ ఇంకా సురేష్. సురేష్ మొహంలో భయం కనిపిస్తూ ఉంటుంది. అరే మోహన్, ఇక్కడి నుంచి పద. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం కుదరదు, తెలుసు కదా. ఒకవేళ మనం ఎక్కువ లోపలికి వెళితే ఏమవుతుందో. నువ్వు ఇంకా చిన్నప్పటి కథలు నమ్ముతున్నావా? అరే అవి మీ అమ్మ ఎందుకు చెప్పేదంటే నువ్వు రాత్రి వేళ బయటికి వెళ్లకుండా ఉండడానికి. లేదు మోహన్, నీకు కూడా తెలుసు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, కానీ వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడ వాళ్ళ పేరెత్తటం కూడా తప్పే. నేనేం భయపడడం లేదు. ఒకవేళ నిజంగానే అటువంటిది ఏమని ఉంటే ఇవాళే నేను నా గుడిసి కోసం వెతుకుతాను. పేరు తలుచుకున్న వెంటనే ఆమె ఇక్కడికి వస్తుందంటే నేను ఇప్పుడే తన పేరు తలుచుకుంటాను. బాబా. మోహన్ పూర్తి పేరు చెప్పడానికి ముందుగానే, ఈ అడవిలో తన పేరు తలుచుకోకూడదు మోహన్. నువ్వు చాలా ధైర్యవంతుడు అని నాకు తెలుసు, కానీ నాకైతే అంత త్వరగా చావాలని లేదు. నువ్వు ఇక్కడ ఆగిపో, ముందుకు వెళ్ళొద్దు. సరే, తన పేరైతే ఎత్తను, కానీ నేనేమాత్రం అడవిలోకి వెళ్తున్నాను. నువ్వు పిరికి పందలాగా ఎక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు. ఈ అడవిలో ఎటువంటి చెడు నీడా లేదు, దొంగలుండుంటారు. ఇదంతా కూడా అందరి ఊహ అంతే. మోహన్ కోపంలో ముందుకు వెళ్ళిపోతాడు. ఇక సురేష్ కూడా తనని ఒప్పించడం కోసం తన వెనకాలే వెళ్తాడు. వాళ్ళిద్దరూ కొంత దూరం అడవి లోపలికి వెళ్తారు. అంతలో వాళ్లకక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది. దానికి తలుపులకి కిటికీలకి చోటైతే ఉంటుంది, కానీ తలుపు ఇంకా కిటికీలు ఉండవు. మోహన్, చాలు, ఇక ముందుకు వెళ్ళకు. ఇదే ఆ గుడిసె. నీకు కూడా తెలుసు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నువ్వు కూడా ఇక్కడి నుంచి వచ్చేసి. వెళ్ళు వెళ్ళు. ఎలాగో ఇక్కడేమీ లేదు, ఒక పాత ఇల్లుందంతే. సురేష్ కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి. సురేష్ అక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. కాని మరొక వైపు మోహన్ గుడిసెలోకి వెళ్తాడు. అక్కడ కేవలం ఒక మోహన్ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి చూస్తాడో అప్పుడు సాక్షాత్తు తన కళ్ళను నమ్మలేకపోతాడు. చాలా పెద్ద ముక్కు ఉన్న ముసలావిడ, పొడవైన గోర్లుతో, పదునైన పళ్లతో, పాత చిరిగిన బట్టలు కట్టుకుని ఉంటుంది. ఎవరు నువ్వు? బాబా యాగా. బాబా యాగా తన పొడవైన గోర్లతో మోహన్ గుండెను చీల్చేస్తుంది. మోహన్ అరుపు మొత్తం అడవంతా వినిపిస్తుంది. నలుగురు పారానార్మల్ యాక్టివిటీని కవర్ చేసేవాళ్లు ఒక కొత్త సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాల్బంద్ అడవిలో మళ్ళీ ఎవరో కనిపించకుండా పోయారు. ఆ అడవిలోకి రాత్రిపూట వెళ్లడం నిషిద్ధం. అయినా మోహన్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అడవిలోకి వెళ్ళాడు, తిరిగి రాలేదట. ఇక వార్తల ప్రకారం అతనితో వెళ్ళిన సురేష్ దారంతా కూడా అతనికి వెళ్ళొద్దని చెప్పాడట. కానీ సురేష్ ఒక గుడిసెను చూడగానే దాన్ని దెయ్యం గుడిసె అనుకొని పారిపోయాడు. ఇది ఖచ్చితంగా ఆత్మ లేదా నెగటివ్ ఎనర్జీ చేసిన పనే. మనం అక్కడికి వెంటనే వెళ్ళాలి. ఏమంటారు? అవును సార్, వెళ్దాం. ఇది నాకు మొదటి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, అయితే అన్ని ఏర్పాట్లు చేయండి. మనం ఇవాళే బయలుదేరదాం. రేపటికల్లా మనం అక్కడికి కాల్బంద్ అడవికి చేరుకోవచ్చు. మనీష్ ఇంకా అంకిత్ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మాథ్యూ రీనాతో ఇలా అంటాడు. రీనా, ఇది పర్ఫెక్ట్ ప్లేస్ కదా వాళ్ళిద్దరు చదువు కోసం. అవును, కానీ నీకు కాస్త రిస్కీ అనిపించట్లేదా? అసలు అక్కడ డెత్ రేట్ 100% ఉంది. ఒకవేళ ఆ అడవిలో లోపలికి వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోవాల్సింది. కానీ నీకు తెలుసు కదా మన వీడియోస్ ఇంకా డాక్యుమెంటరీస్ ఎంత డబ్బు సంపాదిస్తున్నాయో. మనీష్ మనతో ముందు నుండే ఉన్నాడు. తన ఒక్కటి షేరే 40% ఉంది. ఒకవేళ తను మన దారి నుండి తప్పిపోతే అప్పుడు ప్రాఫిట్స్ మన ఇద్దరికే సొంతం అవుతాయి. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఆ తర్వాత మన లైఫ్ సెటిల్ అవుతుంది, పెళ్లి ఖాయం.
అయితే ఇదన్నమాట కార్బన్ జంగిల్. చూస్తేనే అనిపిస్తుంది ఈ అడవులోకి వెళ్ళకూడదని. నువ్వైతే ముందే భయపడిపోయావు. ఇదే మజా పారానార్మల్ యాక్టివిటీస్ని కవర్ చేయడానికి. అడ్వెంచర్, థ్రిల్ అన్నీ ఉంటాయి. ఆ, ఇక లోపలికి వెళ్దాం పదండి. మనం కనీసం కొంత డిస్టెన్స్ అన్ని కవర్ చేయాలి కదా. అడవి మధ్యలోకి వెళ్ళాలి. పదండి వెళ్దాం. వాళ్ళు నలుగురు అడవిలో కొంత దూరం వరకు వెళ్తారు. ఇక అలసిపోయి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. వాళ్ళు నలుగురు ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి చీకట్లో వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎవరు ఎవరు? దయ్యం కాదు, ఇతను భూతం కాదు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతను సురేష్. నేను సురేష్. నేను మీ అందరిని అడవిలోకి వెళ్ళడం చూశాను, అందుకే మిమ్మల్ని వెంబడించాను. నన్ను క్షమించండి. కానీ మమ్మల్ని ఎందుకు వెంబడించారు? మీ అందరినీ హెచ్చరించడానికి. ఇంతవరకు మీరు సరిహద్దుల్లోనే ఉన్నారు. వెనక్కి వెళ్ళిపోండి. పొరపాటును తన పేరెత్తినా సరే మీరు తప్పించుకోలేరు. ఎవరి పేరు? బాబా యాగా. బాబా యాగా అంటే కథలో చెప్పే దయ్యమా? బాబా యాగా ఒక మామూలు దెయ్యం కాదు. ఆవిడ్ని దెయ్యాల రాణి అంటారు. ఇక ఆవిడ కారణంగానే రాత్రి వేళ కార్బన్లోకి ఎవరు రారు. నేను నా స్నేహితుడిని కోల్పోయాను. నువ్వేనా సురేష్? నీ స్నేహితుడు ఈ అడవిలో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. కనిపించకుండా పోలేదు. నేను గుడిసెలోకి వెళ్ళదని తనకు చెప్పాను. తిరిగి రమ్మన్నాను. కానీ తన ధైర్యానికి మూర్ఖత్వానికి తేడా తెలుసుకోలేకపోయాడు. చనిపోయాడు. ఎవరు చంపేశారు తన్ని? బాబా యాగా. సమయం మించిపోకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిపోగానే రీనా బ్యాగ్లో నుంచి 4 పేస్ట్రీస్ తీసి అందరి చేతులకి ఒక్కొక్క పేస్ట్రీ అందిస్తుంది. ఇక దారిలో దీన్నే తినుకుంటూ వెళదాం. నేను చాలా అలసిపోయాను. నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మీరందరూ వెళ్ళండి. కానీ మ్యామ్, మీరు ఒంటరిగా అడవులు ఎలా ఉంటారు? నువ్వు చెప్పింది నిజమే. ఒక పని చేయండి, నువ్వు మనీష్ ముందు వెళ్ళండి. నేను రేనాన్ని తీసుకుని కాసేపట్లో వస్తాను. సరే, అయితే మేమిద్దరం ముందు వెళ్తాము. మనీష్ ఇంకా అంకిత్ అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ రీనా ఇంకా మాథ్యూ దృష్టి నుంచి మాయమవుతారో మాథ్యూ ఇలా అంటాడు. రేనా, నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు ఆ పేస్ట్రీ ఇచ్చావు కదా, అది తిన్న కొద్ది గంటల్లోనే వాళ్ళు చనిపోతారు. అవును, ప్లాన్ అయితే అదే. ఇక మనం వాళ్ళిద్దరి సవాల్ని కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాబాయాగా పేరు విన్న తర్వాత నాకు ముందుకు వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. అంతగా ఏముంది ఆ పేర్లో? బాబాయాగా రూస్, ఇంగ్లాండ్ లాంటి ప్లేసుల్లో చాలా ఫేమస్. ఒకవేళ ఇక్కడ నిజంగానే అటువంటి నెగటివ్ ఎనర్జీ ఏమైనా ఉండుంటే అది మన ప్రాణానికి ప్రమాదం. ఇన్ని సంవత్సరాల్లో నిన్ను మొదటిసారి భయపడ్డం చూస్తున్నాను. ఒకవేళ అదే నిజమైతే మనం వెళ్ళిపోదాం. రీనా ఇంకా మాథ్యూ అక్కడి నుంచి తిరిగి వెళ్తుంటారు. వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్తారు. అంతలో ఆ చీకట్లో పొగ కమ్ముకుంటుంది. ఈ పొగ చాలా దట్టంగా ఉంది. ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ అడవులు ఎక్కువ దూరం వెళ్ళలేదు. కొంత దూరం నడిస్తే అడవు బయటకు చేరుకోవచ్చు. అవును, సరిగ్గా చెప్పావు. పద, ఆగొద్దు. వాళ్ళిద్దరూ చాలాసేపు అలా నడుస్తూనే ఉంటారు. అంతలో ఉన్నట్టుండి పొగ తొలగిపోతుంది. వాళ్ళిద్దరూ ఒక తలుపులు కిటికీలు లేని గుడిసెను చూస్తారు. విచిత్రంగా ఉంది. ఈ గుడిసె వచ్చేటప్పుడు కనిపించలేదే. పైగా ఇంత దూరం నడిచిన తర్వాత మనం ఈ పాటికి బయటికి వెళ్ళిపోయి ఉండాలి కదా. నువ్వు సరిగ్గా చెప్పావు. బహుశా పొగ వల్ల మనం దారి తప్పినట్లున్నాం. ఏం పర్వాలేదు, పద ఇక్కడి నుంచి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే గుడిసె లోపలికి వెళ్తారో అప్పుడు చూస్తే ఒక లాంతర్ నుంచి గుడిసెలో వెలుతురుగా ఉంటుంది. అక్కడ 2 పేస్ట్రీస్ ఉంటాయి. రీనా, ఇదంతా ఏంటి? ఈ పేస్ట్రీస్ అయితే నేను వాళ్ళిద్దరికి ఇచ్చాను. కానీ ఇవి ఇక్కడికెలా వచ్చాయి? రీనా, ఉద్దేశం ప్రకారం మనం అడవి బయటికి కాదు, మనల్ని అడవి లోపలికి ఎవరో లాక్కొని వచ్చారు. అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు ఒక ముసలావిడ నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరది?
బాబా యాగా. మాథ్యూ, నాకు భయంగా ఉంది. వాళ్ళిద్దరూ అటూ ఇటూ తిరిగి చూస్తారు, కాని వాళ్ళకి ఎవరూ కనిపించలేదు. అప్పుడే వాళ్ళిద్దరికీ అక్కడ అదే భయంకరమైన ముసలావిడ కనిపిస్తుంది. విషం. ఎవరిలో ఉంది విషం? ఈ పేస్ట్రీలో లేక మీ మనసులోనా? ఆ? ఎవరు నువ్వు? మమ్మల్ని వదిలే ప్లీజ్. మాకెక్కడ చావాలని లేదు, మేము తిరిగి వెళ్ళిపోతున్నాం కదా. పొగ వల్ల మేము తెలియక ఇక్కడికి వచ్చేసాం. ఈ అడవి నాది. ఈ అడవిలోకి చెడ్డవాళ్లు వచ్చినా లేక మంచివాళ్లు వచ్చినా నేను అందర్నీ చంపి తినేస్తాను. వద్దు వద్దు వద్దు, మమ్మల్ని వదిలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఉన్నట్టుండి బాబా యాగా తన పొడవైన గోర్లతో మాథ్యూ గుండెల్ను చీరేస్తుంది. రీనా ఎప్పుడైతే అది చూస్తుందో అప్పుడు తను గుడిసెలో నుంచి బయటికి పరిగెడుతుంది. ఎప్పుడైతే తను బయటికి వస్తుందో అప్పుడు తను ఒక చెట్టుకి 2 శవాలు వేలాడి ఉండటం చూస్తుంది. అంకిత్ ఇంకా మనీష్వి. నాకు చావాలని లేదు, నాకు చావాలని లేదు. భయపడకు, ఎక్కువగా నొప్పి కలగదు. నువ్వెలాగైతే విషం పెట్టి వాళ్ళని చంపాలనుకున్నావో అలాగే ఇప్పుడు నేను నిన్ను నా కడుపు నింపుకోవడానికి చంపుతాను. అప్పుడే బాబా యాగా రీనా గుండెలను తన పదునైన గోర్లతో చీరేస్తుంది. దానితో వాళ్ళ అడవి యాత్ర అంతిమ యాత్రగా మారిపోయింది.